హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడి చాలా రోజులు కూడా నిలువ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. నేను 2 కిలోలు మామిడికాయలు తీసుకున్నాను. ఈ ఊరగాయ కాయలే. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. నేను శుభ్రంగా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. లేకపోతే అలాగైనా ఆరిపోతాయి, తొందరగా చేయాలంటే ఫ్యాన్ కింద పెట్టానండి నేను. ఆ తర్వాత దాని మీద ఉంటున్న మామిడికాయ తొక్కుని బాగా పీల్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక్కసారి కానీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల దాకా తినవచ్చు. రైస్లోకి, దోశ, ఇడ్లీ, చపాతీ, పెరుగన్నంలోకి సైడ్లో నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. బాగా పుల్లగా ఉండేటి తీసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చడి. కొంచెం టైం పడుతుంది. ఇది తొక్కు తీసి మళ్ళా తురుముకోవాలి వాటిని. మామిడికాయలన్నీ తొక్కు అంతా తీసేసాను. ఇప్పుడు బాగా తురుముకోవాలి ఒక్కొక్కటిగా. కొంచెం జాగ్రత్తగా తురుముకోండి, ఎందుకంటే చెయ్యి కూడా తెగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో. కాబట్టి చూసుకొని చిన్నగా తురుముకోండి. నాకైతే ఒక 20-25 నిమిషాల దాకా పడిందండి తురుముకోవడానికి. తురిమిన మామిడికాయ అంతా ఏ దాంట్లో అయితే పచ్చడి పెట్టుకుంటారో ఆ డబ్బా తీసుకొని శుభ్రంగా తుడుచుకొని, అందులో కూడా నీళ్ళు అనేది ఉండకూడదు, తుడుచుకొని అంతా వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడు 4 టేబుల్ స్పూను ఉప్పు వేసాను. మామూలు ఉప్పేనండి వేసింది, నేను గల్లుప్పు ఏమీ యూజ్ చేయలేదు. మీ కాడ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నేనైతే చూసుకొని కలుపుతూ ఉప్పు వేస్తానండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఆవాలు, మెంతుల పొడి వేపి మిక్సీ పట్టుకున్నది ఉన్నదండి, అందుకే ఈ వీడియోలో నేను చూపించడం లేదు వేపేది. ఆవాల పొడి 2 టేబుల్ స్పూను వేసానండి. మెంతుల పౌడరు 2 టేబుల్ స్పూన్ వేసానండి. నేను ఈ పచ్చడిలోకి 2 రకాలైన కారం తీసుకుంటున్నానండి. ఒకటి వచ్చి గుంటూరు కారము. గుంటూరు కారం అంటే కొంతంత కారం ఉంటుంది బాగా. అలాగే బ్యాడీ కారం కూడా వేస్తున్నానండి. 2 రకాల కారము. బ్యాడీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఆ గుంటూరు వచ్చి కొంచెం తక్కువగా వేస్తున్నానండి. బ్యాడ్గి కారం అండి ఇప్పుడు వేసేది. అది 7 టేబుల్ స్పూన్లు వేసానండి కారము. ఇంకా కలుపుకొని రుచి చూశాక ఇంకా కాస్తంత వేస్తానండి మళ్ళీ లాస్ట్లో.
ఇప్పుడు ఈ కారం వచ్చి గుంటూరు కారం అండి. ఇప్పుడు వేయబోయేది గుంటూరు కారము 2 టేబుల్ స్పూన్ వేసానండి. చాలా కారం ఉంటుంది ఈ కారము, కాబట్టి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ చూసి వేసుకుంటానండి. ఇప్పుడు ఇందులో నూనె వచ్చి షేంగా ఆయిల్ వాడుతున్నానండి. పల్లీల నూనె అయితేనే చాలా టేస్ట్గా వస్తుందండి పచ్చడి. పల్లీల నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. కానీ నా దగ్గర పల్లీల నూనె ఉన్నది కాబట్టి ఇదే వేసానండి. పల్లీల నూనె 1 గ్లాస్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి వేసింది. ఇంకా కూడా పడుతుందండి నూనె, కొంచెం కాస్తంత ఎక్కువే పడుతుందండి ఇందులో నూనె. పచ్చడిని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారము, నూనె అంతా పచ్చడికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉంట లేకుండా కలుపుకోవాలండి. మెంతు పౌడరు అవన్నీ ఉంటగా ఉంటాయండి ఒక మూలాన, అందుకనేసి బాగా కలుపుకోవాలండి. కాస్తంత టైం పడుతుంది కలిపేదానికి, నిదానంగా కలిపేసుకోండి. ఈ పచ్చడిని, తురుము పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారండి. నేను ఎలాగైతే ఇష్టమో అలా చేస్తున్నానండి. ఇది నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. అంటే గ్యాస్ మీద ఏమి ఆయిల్ కాయడం కానీ అలా ఏం చేయనండి. డైరెక్ట్గా పచ్చి నూనె పోసేస్తానండి. ఆవకాయకి ఎలా అయితే పోస్తామో అలాగే నేను ఈ పచ్చడిలో కూడా అలాగే పోస్తానండి. ఇప్పుడు మళ్ళా గుంటూరు కారం వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఫస్ట్ వేస్తే అంతా కలిసిపోదనేసి నేను సెకండ్ బ్యాచ్లో మళ్ళీ వేసానండి. ఇది బాగా కలుపుకోండి. ఉప్పు, కారం అంతా కలిసేలాగా కలుపుకోండి. కాస్తంత కారం ఎక్కువే పడుతుందండి. మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ వేసానండి. టోటల్ ఎన్ని స్పూన్స్ వాడానో నేను కరెక్ట్గా చెప్తానండి మీకు లాస్ట్లో. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి. పచ్చడిని కలుపుతూ అలాగే రుచి చూసుకుంటూ వేసుకున్నానండి. ఏదైతే తక్కువ ఉందో అది వేసానండి అందులో ఉప్పు, కారము. ఇప్పుడు మళ్ళా 2 గ్లాసు నూనె పోస్తున్నానండి, పల్లీల నూనె.
ఇంకొక హాఫ్ గ్లాస్ నూనె పోసుకున్నానండి. కరెక్ట్ చెప్పాలంటే 1 కిలో నూనె పడుతుందండి దీనికి, 2 కిలోల మామిడికాయలకి. ఎందుకంటే నూనె ఎక్కువగా ఉంటే చాలా రోజు నిలువ ఉంటుందండి పచ్చడి. నూనె పైన బాగా తేలాలి, అప్పుడు చాలా రోజు ఉంటుందండి నిలువున పచ్చడి. అందుకని నూనె విషయంలో మటుకు బాగానే కరెక్ట్గానే పోయండి. పల్లీల నూనె వాడితే ఇంకా చాలా బాగుంటుంది రుచిగా. నేనైతే పల్లీల నూనె వాడానండి ఇక్కడ. అలాగే ఆవాల పొడి ఇంకొక స్పూన్ వేసుకున్నానండి. అందుకే ముందుగానే నేను చేసి పెట్టుకున్నానండి ఆవాల పొడి. ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చని. అలాగే ఉప్పు కూడా వేసాను ఇందులో ఇంకొక స్పూను. చూసుకొని వేసుకోవాలండి టేస్ట్. అంటే మామిడికాయ ఒక్కొక్కసారి పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి తీయగా ఉంటుంది. అది కరెక్ట్గా మనకి లెక్క కరెక్ట్గా చెప్పలేమండి. అందుకనేసి అది మనం కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటే పౌడర్ అనేది మనం కలుపుతూ చూసుకుంటూ వేసుకోవచ్చండి. అలాగే వెల్లుల్లిపాయలని బాగా ఒలిచేసుకొని ఒక 5-6 వేసుకొని, వెల్లుల్లిపాయలు ఎంతైతే ఎక్కువ వేస్తారో అంత రుచిగా ఉంటుందండి పచ్చడి. కొంచెం పచ్చగా దంచుకోండి, అర్థము పచ్చగా దంచేసుకొని అందులో వేసుకోండి. ఇంకా మిగతావి అలాగే వేసేస్తే కూడా బాగుంటుందండి. నేను అలాగే దంచి అర్థం వేసానండి, అర్థమైతే అలాగే వేసానండి. వెల్లుల్లిపాయలు అలాగే వేసి బాగా కలిపేసుకోండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఒక 2-3 రోజులు బయటనే ఉంచాలండి పచ్చడిని, బాగా ఊరాలండి. నూనె బాగా పైన తేలుతూ ఉంటుంది. అది డైలీ వన్స్ ఒకసారి కలుపుకోవాలండి కిందకి పైకి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. మీకు తగినంత ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కారం వచ్చి బ్యాడిగి కారం ఒక 7-8 స్పూన్లు వాడానండి. అలాగే గుంటూరు కారం వచ్చి ఒక 10-12 స్పూన్లు వాడానండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. 3-4 డేస్ అయిన తర్వాత బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి. నేనైతే తాలింపు పెట్టలేదండి, మీరు కావాలంటే పెట్టుకోవచ్చండి. కాస్తంత నూనె, తాలింపు దినుసులు, అలాగే ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.